హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఇంటి ముందు ఊడ్చింది లేదు, గచ్చు కడిగింది లేదు, ముగ్గు పెట్టింది లేదండి. ఇది నిన్న వేసిన ముగ్గు బాగుంది కదా అని ఉంచాను. బాగుందని కాదులేండి, ఇంకో కారణం కూడా ఉంది. నిన్న సాయంత్రం అయితే ముగ్గులో దుమ్ము అనేది లేకుండా నీట్గా కసు ఊడ్చాను కదా, ఇంకా చూడటానికి శుభ్రంగా నీట్గా కనిపిస్తుంది. ఈరోజు టిఫిన్ కూడా ఏమీ చేయలేదండి. రైస్ వండాను. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి కోసం రైస్ వండాలి కదా, ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండాను. మేము కూడా టిఫిన్ కింద తినొచ్చులే అని. కూర అయితే పప్పు చేస్తున్నాను, టమాటా పప్పు. పిల్లలు పొద్దున్నే అన్నం తినాలంటే గొడవ చేస్తారు. అందులో వాళ్ళకి ఇష్టమైన కూర అనుకోండి, కొంచెం పేచీలు పెట్టకుండా తింటారు కదా. ఈరోజు టిఫిన్ చేయకపోవటానికి, ఇంటి ముందు గచ్చు అనేది ఊడ్చి ముగ్గు వేసుకోపోవటానికి కారణం ఏంటనుకుంటున్నారా? కారణం ఉందండి. నిన్న నైట్ గుడికెళ్ళాము. గుడికెళ్ళి ఇంటికొచ్చేటప్పటికి నైట్ 1 అయింది. 12:30, 1 అయిందండి. ఇంకా అందుకనే ఉదయం పూట కసులూడ్చి ముగ్గులేసే ఓపిక లేక, ఇంటి ముందు ముగ్గు అనేది చూడటానికి అందంగా బాగానే ఉంది కదా, మళ్ళీ దాన్ని చెడగొట్టడం ఎందుకులే అని ముగ్గు అయితే వేయకుండా ఆ ముగ్గే ఉంచాను. ఇంకా టిఫిన్ చేద్దామంటేనేమో ఇంట్లో పిండ్లయితే ఏమీ లేవండి. ఇప్పుడు చపాతీలు పిండి కలిపి చపాతీలు రుద్ది కాల్చే ఓపిక అయితే లేదు. నిన్న చేసింది చపాతీలే. ఇంకా అందుకని ఈరోజు ఇంకా టమాటా పప్పు వండేసి ఇంకా అన్నం వండేసాను. ఎదుగోండి గుడికెళ్ళానని చెప్పాను కదా, చిన్న పూజలాగా చేసుకున్నాం. కృష్ణుడి బొమ్మ పెట్టుకొని చిన్న పూజలాగా చేసుకున్నామండి. నైట్ 12 గంటల దాకా చేస్తే చాలా మంచిదంట. 12:30 దాకా భజన చేసి ఇంకా ప్రసాదాలు అవి పంచిపెట్టుకొని తినేసి ఇంటికి వచ్చేటప్పటికి నైట్ 1 అయింది. ఇంకా నిద్ర లేచేటప్పుడు కూడా చాలా లేట్ అయిందండి. లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగానే నిద్ర లేస్తాము. లేటుగా నిద్ర లేచాం కదా, నీరసంగా ఉందండి. నైట్ సరిగ్గా నిద్ర లేకపోతే ఉదయం పూట మనకు హుషారనేది ఉండదు కదా. అందుకని పనులనేవి చాలా తక్కువగా ఉండేటట్టు, త్వరగా అయిపోయేటట్టు, అందరికీ అన్నీ సమకూర్చి పెట్టే విధంగా పనులు ఉండాలి కదా. అందుకనే ఇదిగోండి ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను. ఇంకా ఈరోజు టిఫిన్ అనేది మానేసి రైసే వండేశాను. పిల్లల్ని ఈరోజు టిఫిన్ చేయట్లేదు. అన్నం వండుతున్నాను, పప్పు చేస్తున్నాను, తింటావా అంటే తింటానన్నాడు. లేదనుకోండి వాడికి నూడిల్స్ చేద్దాం అనుకున్నాను. ఇంకా పిల్లలు తింటామన్నప్పుడు ఈ నూడిల్స్ ఇవన్నీ ఎందుకండి? అవి హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. రైస్ అన్నా చాలా మంచిది కానీ, ఆ నూడిల్స్ అనేది అస్సలు మంచిది కాదు కదా. ఇంకా అందుకని ఆ నూడిల్స్ చేయటం మళ్ళీ ఇంకా అదొక పని ఎందుకులే అని ఈరోజు రైసే వండేశాను. ఈరోజు మా టిఫిన్ అయితే మాత్రం అన్నము, పప్పు. వేడి వేడి అన్నం, పప్పు. మళ్ళీ సద్దన్నం అయితే తినాలనిపించదు. వేడి వేడి అన్నం అయితే మాత్రం ఉదయాన్నే తిన్నా కూడా ఏమనిపించదు మనకి, బాగానే ఉండిద్ది. ఆటో వచ్చిద్దని ముందు క్యారేజీ బాక్సులకి అన్నం పెట్టేశాను. ఇంకా పప్పు ఉడికిన తర్వాత తిరగమాతేస్తున్నాను. పప్పు ఉడికిన వెంటనే తిరగమాత వేయలేం కదా, ఈ విజిలంతా పోవాలి, ఆవిరంతా పోయిన తర్వాత తిరగమాత వేసుకోవాలి. మళ్ళీ ఆటో వచ్చిద్దేమోనని ఇదొక టెన్షన్. ఇంక టెన్షన్ మీద హడావుడిగా ఇంక తిరగమాతేస్తున్నా. అందులో మా వాడు కూడా అన్నం తినేసే వెళ్ళాలి కదండి, అందుకని హడావుడిగా చేస్తున్నాను. ఈ మధ్య ఇంట్లో పప్పు వండక కూడా చాలా రోజులవుతుందండి. ఏదో ఒక కూరగాయలో ఎగ్ అని, ఆకుకూరలని అవని ఇవని వండుతున్నాం గానీ, పప్పు వండకైతే చాలా రోజులవుతుంది. అందుకని ఈరోజు స్పెషల్‌గా పప్పు వండినట్టు ఉంటుద్ది, ఈ టిఫిన్ కింద తిన్నట్టు ఉండిద్ది, అన్ని రకాలుగా ఉపయోగపడిద్దిలని పప్పు వండేశాను. క్యారేజీలో కూడా అన్నం నేను కలిపే పెడతాను. పిల్లలకి కలుపుకోవడం చేత కాదండి. స్పూన్‌తో కలుపుకోవాలంట. వాళ్ళకి స్పూన్‌తో కలుపుకొని అన్నం తినాలంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది. అందుకనే ఒక బాక్స్‌లో కలిపి పెట్టేస్తాను. మళ్ళీ వేరే బాక్స్‌లో కొంచెం కూర పంపిస్తాను. మనం కలిపి పెడతాం కదా, అన్నం చప్పగా ఉండిద్దిలని వేరే బాక్స్‌లో ఇంకొంచెం కూర వేస్తాను. వాళ్ళు తినేటప్పుడు ఇంకా ఆ కూర ఏసుకొని కలుపుకొని తింటారు. ఇంకా అప్పుడు ఆ అన్నం అనేది చప్పదనం లేకుండా ఉండిద్ది. కలపకుండా నార్మల్ రైస్ పెట్టామనుకోండి, వాళ్ళు తినటానికి చాలా లేట్ అవుతుందంట. తినేటప్పటికి గంట కొడుతున్నారంట. అందుకని నేను అన్నం కలిపే పెట్టేస్తాను. ఇంకా పప్పు కూడా తిరగమాత వేశానండి. మా వాడికి అన్నం పెడుతున్నాను. ఎక్కువ శాతం నేను ఏదో ఒక టిఫిన్ చేస్తానే ఉంటాను. అన్నం ఉంటే ఫ్రైడ్ రైస్ లాగా చేయటం అని. ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా అన్నం తినటం. ఎప్పుడు మా వాడైతే అస్సలకి తినడు. ఏదో ఒక టిఫిన్ కావాలంటాడు. ఈరోజు మాత్రం వాడు ఎందుకనో టిఫిన్ తిని తిని బోర్ కొట్టిందేమో అన్నం తింటానన్నాడు. టిఫిన్ చేయకపోతే చాలా పని తక్కువగా ఉన్నట్టు అనిపించిద్దండి. టిఫిన్ చేసామనుకోండి ఎంత పని ఉండిద్దో మనకి. పని ఎక్కువ, అంట్లు ఎక్కువ, అబ్బో! చాలా కష్టంగా ఉండిద్ది. టిఫిన్ చేయకపోతే చూడండి అసలు పనే ఉన్నట్టు అనిపించదు. ఒక్క పని తగ్గితేనే మనకెంతో పని లేనట్టుగా, ఎంతో ఖాళీగా ఉన్నట్టుగా అనిపించిద్ది.
అందుకే పొలం వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం టిఫిన్ పనులనేవి పెట్టుకోరండి. చక్కగా అన్నం, కూర చేసుకొని, అన్నం తినేసి పొలం వెళ్తారు. పొలానికి గూడా అన్నం కట్టుకొని తీసుకెళ్తారు. టిఫిన్‌లు చేసుకుంటా కూర్చున్నామనుకోండి, వంట చేయటం చాలా లేట్ అయిద్ది. ఆ వండినవన్నీ కడుక్కోవటం లేట్ అయిద్ది. టిఫిన్ తిన్నారనుకోండి, పొలం పోయి పని చేసినా గూడా ఆకలవుతా ఉంటది. అందుకని కమ్మగా అన్నం, కూర చేసుకొని తినేసి పొలం వెళ్తేనే హాయిగా ఉంటదండి. పని గూడా చాలా తక్కువగా ఉండిద్ది. ఆడవాళ్ళు 2 పనులు చేసుకోవాలంటే ఎక్కడ చేసుకుంటారు? ఎక్కడ ఇంత కష్టపడతారు? మా వాడికైతే ఇంక అన్నం పెట్టేసానండి. వాడు అన్నం తిన్నాడు. ఇంక పాలిస్తున్నాను. టిఫిన్ తిన్న తర్వాత పాలు తాగే అలవాటుంది కదా! ఇంకా అన్నం తిన్న తర్వాత కూడా పాలిస్తాను. ఉదయాన్నే అన్నం తిన్నా సరే మనం బరీగా తినం కదా! టిఫిన్ తిన్నట్టే కొంచెం తేలిగ్గానే తింటాము. అందుకని మేము టీ తాగుతాము. పిల్లలకి పాలిస్తాము. ఇవాళ లేట్‌గా నిద్ర లేవటంతోటి టిఫిన్ చేయకపోయినా కూడా పనులన్నీ హడావుడిగా ఉన్నాయండి. ఆటో వచ్చిద్దేమో, ఆటో వచ్చేటప్పటికి రెడీ అవ్వరేమో, లేట్ అవుతారేమోనని ఇంక హడావుడిగా టెన్షన్‌గా చేస్తున్నాను. మా వాడికి పాలిచ్చేసి వాడు పాలు తాగుతుంటేనే నేనింక పౌడర్ రాసి, తల దువ్వి ఆ పనులు చేశాను. రోజనుకోండి వాడే చేసుకుంటాడు ఆ పనులు. నేను చేయాల్సిన అవసరం ఉండదు. ఇంక ఈరోజు అందరం లేట్‌గా నిద్ర లేవటంతోటి ఈ పనులన్నీ నేనే చేయాల్సొస్తుంది. స్కూలుకి కొంచెం లేట్‌గా సెకండ్ ట్రిప్ పంపిద్దామంటే పిల్లలకి ఎగ్జామ్స్ అంట. ఎగ్జామ్స్ రోజు ఇంకా లేట్‌గా ఎళ్లారనుకోండి, క్లాసులు మిస్ అవుతారు. టీచర్లు కోటింగ్ ఇస్తారు. అందుకని ఇంకా ఉదయాన్నే పంపిస్తున్నాను. 7:30 కల్లా ఆటో వచ్చిద్ది. 7:30 కల్లా మనం రెడీగా ఇంక ఆటో కోసం ఎదురు చూస్తా కూర్చోవాలి. ఈ తలుపులు ఎందుకేసానంటే వీడియో తీసేటప్పుడు ఎండ, వెలుతురు అనేదొచ్చి వీడియో అనేది క్లియర్‌గా కనిపించట్లేదు. అందుకనే తలుపులు వేయాల్సొస్తుందండి. మా వాడైతే ఇంకా రెడీ అయ్యాడు. ఇంకా అదిగోండి ఆటో వచ్చింది. ఆటో పైకెళ్ళి పిల్లల్ని ఎక్కించుకొని వచ్చిద్ది. ఇంక ఇదిగోండి మా వాడు ఆటో ఎక్కి ఎళ్తున్నాడు. ఇదైతే ఫస్ట్ ట్రిప్ అండి. 7:30కి వచ్చింది. పిల్లలందరిని ఎక్కించుకొని స్కూలుకెళ్ళేటప్పటికి 8 దాటిద్దంట. అందులో మాకు రైలు గేట్ ఉంటది. రైలు గేట్ పడిందంటే ఇక పావుగంట లేట్ అయ్యిద్ది. కొంతమంది పిల్లలైతే త్వరగా రెడీ అవ్వరు. వాళ్ళ కోసం మళ్ళీ ఆటో ఆపాల్సొచ్చిద్ది. ఇవన్నీ చూసుకొని వాళ్ళు పోయేటప్పటికి 8 దాటిద్దంట. మళ్ళీ సెకండ్ ట్రిప్ పోయారనుకో వాళ్ళు స్కూలుకెళ్ళేటప్పటికి 9 దాటిద్ది. అందుకనే నేను ఎక్కువ శాతం కొంచెం రిస్క్ అయినా సరే ఫస్ట్ ట్రిప్పే పిల్లల్ని స్కూలుకి పంపిస్తాను. పిల్లలు స్కూలుకెళ్ళిపోయారంటే ఇంక మనకు పెద్ద పని తప్పినట్టే. హాయిగా ప్రశాంతంగా ఇంక నిదానంగా మన పనులు చేసుకోవచ్చు. ఇంక మా వాడిని స్కూలుకి పంపించేసి నేనింక అంట్లన్నీ ఉండేయి కదండీ! నైట్ తిన్న అంట్లు, ఉదయం టిఫిన్ చేయకపోయినా సరే పప్పు వండాను కదా! పప్పు కుక్కరు అవన్నీ చాలా అంట్లున్నాయి. అవి మొత్తం కడిగేసి, బట్టలన్నీ ఉతికేసి ఇంక ఇదిగోండి ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నాను. టిఫిన్ అంటే అన్నమే కదా! చెప్పాను కదా! ఇంక ఈరోజు మా టిఫిన్ అన్నమేనని ఇంకా పప్పు వేసుకొని తింటున్నాను. నాకైతే ఇష్టమేనండి ఇలా పప్పు వేసుకొని అన్నం తినటం. నేను అప్పుడప్పుడు తింటానే ఉంటా. ఇంట్లో ఏదైనా టిఫిన్ లేనప్పుడు, టిఫిన్ అనేది నాకు నచ్చనప్పుడు, ఇంట్లో కొంచెం సద్దన్నం ఉందనుకోండి, పచ్చడేసుకోనో, ఇలా పప్పేసుకోనో, ఏ కూర చేస్తే ఆ కూర వేసుకొని తింటానే ఉంటా. నాకైతే అలవాటే. మా ఆయన గాని, మా అబ్బాయి గాని ఉదయాన్నే అన్నం తినరు కానీ, నేనైతే మాత్రం తింటానండి. నాకైతే చాలా ఇష్టం. అందులో పప్పంటే నాకు చాలా ఇష్టం. టమాటా పప్పంటే ఇంకా ఇష్టం. నేనైతే మాత్రం ఇష్టంగా ఎంజాయ్ చేస్తా తింటున్నాను. ఇందులో ఉప్పు మిరగాయ కానీ, లేదనుకోండి ఏమైనా చిప్స్ వేసుకొని తింటే ఇంకా చాలా బావుంటది. ఇంట్లో అందరూ తినేశారు కదా! ఇంక ఈ గిన్నెలో కొంచెం అన్నం ఉంది. మళ్ళీ వేరే ప్లేట్‌లో పెట్టుకోవటం ఎందుకులని, ఈ గిన్నెలోనే కొంచెం కూరేసుకొని తింటున్నాను. మళ్ళీ మనకు అంట్లు తబ్బుతాయి కదా! మనం ఏమన్నా ఎక్కడికైనా ఎళ్తున్నామా ఎవరికీ పెట్టట్లేదు. మనమే తింటున్నాం కదా! దేంట్లో తింటే ఏమైంది? ఎప్పుడన్నా అన్నం వండిన గిన్నెలో కొంచెం అన్నం మిగిలిందనుకోండి, అందులో కొంచెం కూరేసుకొని ఆ గిన్నెలోనే కలుపుకొని తింటాం. ఒక్కోసారి కూర గిన్నెల్లో కూర తీసేస్తాం కదా! అడుగున కొంచెం కూర అనేది ఉందనుకోండి, అందులో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటాము. అలా తింటే టేస్ట్ మాత్రం చాలా బావుండిద్ది కదా! టీవీ చూస్తా కాసేపు ప్రశాంతంగా కూర్చొని, ఇంక నేనైతే అన్నం తినేసానండి. అన్నం తినేసి టీ తాగుతున్నాను. టిఫిన్ తింటే మనం టీ ఎలా తాగుతామో, అలాగనే అన్నం తిన్నా సరే నేను టీ తాగుతాను. ఏదైనా సరే టిఫిన్ తిన్న తర్వాతే టీ తాగుతానండి. ఉదయాన్నే మాత్రం టీ తాగను. ఉదయాన్నే హాట్ వాటర్ తాగుతాము. హాట్ వాటర్ తాగేసి ఇంట్లో పై పని మొత్తం అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి ఇంక టీ తాగుతాను. తర్వాత ఇంకా క్లీనింగ్ పని అనేది చేస్తాను. ప్రతిరోజు నా పని అనేది ఇంక ఇలానే ఉంటది. టీ రోజుకు 2 సార్లు తాగుతా గానీ, ఉదయాన్నే నిద్ర మంచాల మీదే టీ తాగాలి. ఎప్పుడు తెల్లారిద్దా? ఎప్పుడు టీ పెట్టుకొని తాగుతామా అని అలా అయితే ఎదురు చూడనండి. నార్మల్‌గా టిఫిన్ తిన్న తర్వాత టీ తాగుతాను. సాయంత్రం 4 గంటలప్పుడు టీ తాగుతాను. 2 సార్లు మాత్రం తప్పనిసరిగా టీ తాగుతాను.
మా అబ్బాయికి పాలు కాగబెట్టిస్తాను కదండి, ఆ గిన్నెలోనే కొంచెం పాలు ఉంచుకొని వాటిలోనే కొంచెం నీళ్ళు పోసుకొని టీ పెట్టుకుంటాను. మళ్ళీ వేరే సపరేట్గా గిన్నె పెట్టుకోవటం ఎందుకని, వాడికి పాలు ఇచ్చిన తర్వాత ఆ పాల గిన్నెలోనే టీ పెట్టుకొని తాగుతాను. వేడి వేడిగా టీ, ఇంకా హాల్లోకి వెళ్ళి టీవీ చూస్తా, ఫ్యాన్ వేసుకొని ఇంకా కాసేపు ప్రశాంతంగా కూర్చొని టీ తాగుదాం. నిద్ర వస్తుందండి, నైట్ నిద్ర లేదు కదా. నైటు 1 అయింది మేము ఇంటికి వచ్చేటప్పటికి. మళ్ళీ నిద్ర పట్టాలి కదా, మనకు టైం తప్పిన తర్వాత నిద్ర పట్టాలంటే నిద్ర పట్టడండి చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా మాకు నిద్ర పట్టేటప్పటికి 2 అయ్యి ఉంటుంది. ఉదయం పూట నిద్ర లేవాలంటే అసలు ఎంత బద్ధకంగా అనిపించిందో. ఇంకాసేపు పడుకుందాం అనిపించింది. ఇంకాసేపు పడుకుందాం అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, ఆటో వచ్చేసిద్ది. పిల్లలు స్కూల్కి వెళ్ళే పని లేకపోతే ఇంకొంచెం సేపు పడుకున్నా ఇబ్బంది ఉండదు. మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా నేనే త్వరగా లేచి వంట పని చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. ఇప్పుడైతే టీ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. నైట్ మనం హాయిగా ప్రశాంతంగా నిద్రపోతే ఉదయం పూట మనం నిద్ర లేవటానికి హుషారుగా అనిపించింది. నైట్ సరిగ్గా నిద్ర లేదనుకోండి, ఉదయం నిద్ర లేవటానికి హుషారు అనిపించదు. కాకపోతే ప్రతిరోజు ఇలా పూజలు చేయం కదా, ఎప్పుడో పండగలప్పుడు. ఓకేనండి, బాయ్. నేనైతే టీ తాగి కాసేపు రెస్ట్ తీసుకుంటాను.